ఒక కేసులో ఏమైంది రీసెంట్ గా, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత ఆమె విషయం బయట పెట్టింది. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈ విషయం మా పేరెంట్స్ చెప్తే ఒప్పుకోవట్లేదు. నేను నా బాయ్ ఫ్రెండ్ తోనే ఉంటాను, నాకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, డైలీ నేను అక్కడ ఇక్కడ తాగి రాలేను, ఇంట్లోనే తాగుతాను. ఇవన్నీ అనగానే షాక్ అయితే, ఇదంతా వద్దు, డైవర్స్ ఇచ్చేసే, నాకు నువ్వు నచ్చినట్టు చేసుకో, డైవర్స్ ఇవ్వనంటారు. ఎందుకు? ప్రాబ్లం ఏ టైంలో ఎలా వస్తుందో తెలియదు. నేను ఇంట్లో ఉన్నా, హ్యాపీగా ఉన్నా, నాకు ప్రాబ్లం రాదు. నేను ఏ తప్పు చేయట్లేదు, నాకు ప్రాబ్లం రాదు. నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానే ఎవడో కూడా వెనకాల నుంచి ఇచ్చేస్తాడు. నీ తప్పు కాదు. లాయర్ వచ్చేసి తప్పుని కరెక్ట్ గా చూపిస్తాడని చెప్పట్లా, నిజాన్ని నిజంగా చూపిస్తాడంట. జడ్జిలు డబ్బులు తీసుకుని, అడ్వకేట్లు డబ్బులు తీసుకుని, అంత సిస్టమ్ మనకు అగెయిన్స్ట్ గా ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా ఒక లాయర్, కరెక్ట్ లాయర్ ఫైట్ చేసి గెలవగలరు. నాకు ఒరిజినల్స్ అన్ని కావాలి, ఇప్పుడే కోర్టులో సబ్మిట్ చేయాలి. మొత్తం తీసుకున్నారు, కట్ చేస్తే మొత్తం స్టోరీ అంతా చూశాక అదర్ సైడ్ కి ఎవరైతే వకాలత వేస్తున్నారో అడ్వకేట్ ఇతను ఫ్రెండ్స్, కన్ఫెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు సైలెంట్ గా ఉన్నా తప్పు లేదు, అది మీ రైట్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక మగాడికి ఏమీ రైట్స్ లేవా? 150 మందికి జస్టిసే జరగదు. అడ్వకేట్స్ అందరూ క్రిమినల్స్ ని కాపాడతారు అన్న నోషన్ ఉండేది మార్కెట్ లో. ఎంతవరకు నిజం? క్రిమినల్స్ ని కాపాడతారు అన్నది